హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెంకటేశ్వర స్వామి 5వ వారం వ్రతం చేసుకుంటున్నాను. ఈ వ్రతంలో నేను ప్రసాదంగా మామిడికాయతో పులిహోర పెట్టుకున్నాను. చిన్న బెల్లం మొక్క ఇలా ఇంతవరకే చేసుకున్నాను. ఇవాళ మామూలుగా శని దోషాలు, శని బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని బాధల నుంచి విముక్తి పొందవచ్చు. మన పురాణాల ప్రకారం ఎవరైతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వారికి శని బాధలు ఉండవని సాక్షాత్తు శనిదేవుడు శ్రీనివాసుడికి శనివారం నాడే వరం ఇచ్చాడంట. అందుకే జాతకం ప్రకారం ఎవరైనా ఏలినాటి శని లేదా గ్రహ సంచారం ప్రకారం శని బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి శనివారం నియమ నిష్టలతో శ్రీనివాసుని పూజిస్తే శని బాధల నుంచి తప్పకుండా ఉపశమనం ఉంటుంది. కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుని భక్తులు తొలిసారిగా దర్శించిన రోజు శనివారమే. అందుకే శ్రీనివాసునికి శనివారం అంటే ప్రీతి. ఇలా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే ఇష్టం కాబట్టి తులసి దళాలతో పూజ చేసుకోవాలి. ఈ 7 శనివారాల వ్రతం చేసుకునే టైంలో అగరబత్తులు 7 కంపల్సరిగా వెలిగించుకోవాలి. దీపారాధనకి బియ్యం పిండి ప్రమిదలతో చేస్తే చాలా మంచిది. ఒత్తుల్ని 7 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధన ఏకదీపంతో కానీ లేకపోతే ఇలా అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్నాక వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి. చదవడం అయిపోయాక స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకునే వాళ్ళు పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి ఫోటోని పక్కన పెట్టుకొని ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి. మార్నింగ్ పూజ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకొని స్వామివారి పటాన్ని కొంచెం కదిలించి ఆ తర్వాత ఇవంతా మనం తీసేసుకోవచ్చు. ఇలా 7 శనివారాలు ప్రత్యేకంగా స్వామి వారికి చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వారు కాబట్టి 8 శనివారం వడ్డీ కింద 8వ వారం కూడా ఇలా పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకునే టైంలో పగలంతా ఏమి తినకుండా ఈవినింగ్ స్వామివారికి పెట్టిన ప్రసాదం లేకపోతే స్వామివారికి అరటి పండు, కొబ్బరి చిప్ప ఇవి పెడతాం కదా, తిని ఉపవాసం ఉంటే మనకి స్వామివారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఇలా మనం పూజ చేసుకున్నాక ఈ వ్రతం 8 వారాలు చేసుకున్నాక ముడుపు కట్టుకుంటాం కదా. ఈ ముడుపు కట్టే టైంలో మనం ఏదైనా కోరుకొని ముడుపు కడతాం కాబట్టి ఈ ముడుపుని ఇలా 8 వారాలు పూజలో పెట్టుకొని పూజ పూర్తి అయిపోయాక వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి అంటే తిరుమల దేవస్థానంకి వెళ్ళి ఆ హుండీలో వెయ్యాలి. లేదు మీ కోరిక తీరిన తర్వాత వెయ్యాలనుకుంటే వెంకటేశ్వర స్వామి చిత్రపటం వెనుక వైపు పెట్టుకొని కోరిక తీరిన తర్వాత తిరుమల వెళ్ళి ఇలా స్వామివారి హుండీలో వెయ్యాలి. తిరుమల వెళ్ళడం కుదరని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి ఆ హుండీలైనా వేయచ్చు. దాదాపు తిరుమల వెళ్ళి వేస్తే చాలా మంచిది. ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ ప్రత్యేకంగా శనివారం రోజు చేసుకోవాలి. ఈ వ్రతం చేసుకునే టైంలో శనివారం రోజు నాన్ వెజ్ అంటే నీచు అస్సలు ముట్టకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా నియమ నిష్టలతో మనం ఈ శనివారం వ్రతం చేసుకోవాలి. మామూలుగా వ్రతం చేసుకునే టైంలోనే కాకుండా శనివారం రోజు నాన్ వెజ్ తినకపోతేనే చాలా మంచిది. ఇలా వెంకటేశ్వర స్వామికి నియమాలతో పూజని చేసుకోవాలి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ ఆనంద రక్షక గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ ఆనంద రక్షక గోవింద గోవింద. పలికేను నా గుండెల్లో తిరుమల వెంకన్న నామమే, వెలిసేను ఆ కొండపై జగమేలే ఏడుకొండల వెంకన్న.
అభిషేక మంగళ ధారణ బంతే శ్రీవారి ధ్యానమే కొండపై వెలుగుతూ తిరుపతి శ్రీస్థలమిలా మనసంతా పూజామే సౌభాగ్యాన్నిచ్చే దాతగా రాఘవమే ఏవమలికేను నా గుండెల్లో తిరుమల వెంకన్న నామమే గోవింద 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 వెలిసెను ఆ కొండపై జగమేలే ఏడు కొండల వెంకన్నా వెంకటరమణ గోవింద గోవింద ఆపదమొక్కులవాడ ఆనంద రక్షక గోవింద గోవింద నీ దర్శన భాగ్యమే